బలిదానం చేయవలసిన ఒక విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఏర్పడింది. స్వాతంత్ర్యపు తొలి వేకువలో 1947 15 ఆగస్టు 15వ తేదీ నాడు ఒకవైపు మనము స్వాతంత్ర దినోత్సవ పండుగలు జరుపుకుంటున్న వేళ మన దేశము ముక్కలు చేయబడింది, ఖండించబడింది. ఆ ఖండిత భారతదేశంలో లక్షల సంఖ్యలో ఈ దేశ ప్రజలు ఆనాటి మత కలహాలు కానివ్వండి, ఆనాటి దేశ విభజన నాటి సంఘర్షణలు కానివ్వండి, దానిలో తమ ప్రాణాలని అర్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది. చరిత్రకారులు రాశారు, 3 లక్షల మంది ప్రజల శవాల మీదుగా భారతదేశం విభజించబడింది అని చెప్పి. సింధు నది నీళ్లతో కాదు, భారతదేశ ప్రజల రక్తంతో ప్రవహిస్తున్నది అని చెప్పి చరిత్రకారులు రాశారు. దేశ స్వాతంత్ర్యం యొక్క ఆనందము, సంతోషం ఒకవైపు, దేశ విభజన యొక్క బాధ, పీడ, సంక్షోభం మరొక వైపు. ఈ రెండింటినీ ఒకే సమయంలో 15 ఆగస్టు 1947 నాడు మనమందరము, దేశమంతా ఆనాడు అనుభవించింది. విభజన ఎంత బాధాకరంగా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనే అనుభవము ఆ రోజున మనందరికీ తెలిసొచ్చింది. అయితే దురదృష్టం ఏమంటే, విభజన కారణంగా, దేశ విభజన సమయంలో అనేక మంది ప్రజల ప్రాణాలు బలిదానాలు అయిన పరిస్థితుల్లో ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి, స్వతంత్ర భారతదేశపు తొలి సంవత్సరాల్లోనే మరలా ఒకసారి దేశంలో విభజనకి పునాదులు వేసే విధానాలని ప్రథమ స్వతంత్ర భారత ప్రభుత్వము, నెహ్రూ ప్రభుత్వము చేపట్టడం జరిగింది. కాశ్మీర్ విషయంలో నెహ్రూ ప్రభుత్వం చేపట్టిన విధానాలు మరలా ఒకసారి దేశము ముక్కలయ్యే పరిస్థితి వైపు దేశాన్ని తీసుకెళ్ళడం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితుల్లో మరొకసారి దేశం ముక్కలు కాకూడదు, దేశం యొక్క ఐకమత్యాన్ని కాపాడాలి, భౌగోళికమైన మన యొక్క ఐకమత్యాన్ని, దేశ ప్రజల మధ్య ఉండే ఐకమత్యాన్ని కూడా కాపాడాలి అనే సంకల్పంతో మరొకసారి ఉద్యమించి విభజనని, ఆ దేశంలో వేర్పాటువాదాన్ని ఆపడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో బలిదానం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. వారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు నేను ఈరోజు మీ ముందు ప్రస్తావించబోతున్నాను. వారి జీవితపు చివరి ఘట్టాన్ని నేను మొదట్లోనే ఎందుకు తీసుకున్నానంటే, 47లో దేశం ముక్కలైంది, ఖండిత భారతానికి స్వాతంత్ర్యం లభించింది. ఆ ఖండిత భారతం యొక్క అఖండత్వం కోసం అని చెప్పి బలిదానము చేసినటువంటి మొట్టమొదటి నేత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఈ దేశం మరలా ఒకసారి ముక్కలు కాకుండా ఈ రోజున ఉన్నది అంటే దానికి మొదటి పునాది రాయిగా తన జీవితాన్ని బలిదానం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. అటువంటి మహాపురుషుని యొక్క జీవితాన్ని స్మరించుకునే ప్రయత్నాన్ని ఈరోజు మనం చేస్తున్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 1901వ సంవత్సరంలో బెంగాల్లో జన్మించాడు, కలకత్తాలో జన్మించాడు. తండ్రి అశుతోష్ ముఖర్జీ కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉండేవారు. తల్లి జోగ్మాయాదేవి మంచి రిలీజియస్ లేడీ. జూలై 6, 1901 శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క జన్మదినం. మనం ప్రతి ఏటా ఆ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క జన్మదినాన్ని మన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం కూడా. శ్యామప్రసాద్ ముఖర్జీ అతి చిన్న వయస్సులో
రాజకీయ రంగంలో ప్రవేశించి బెంగాల్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సభ్యులుగా ప్రవేశించారు వారు. కేవలం 28 సంవత్సరాల వయస్సులో బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, దేన్నైతే మనం ఇప్పట్లో ఎమ్మెల్సీ అంటుంటామో, ఆ ఆ కౌన్సిల్‌లోకి కలకత్తా యూనివర్సిటీని ప్రాతినిధ్యం వహిస్తూ వారు అకాడమిక్స్ యొక్క కాన్స్టిట్యుయెన్సీ వైపు నుంచి కౌన్సిల్‌లో ప్రవేశించారు. ఆ కౌన్సిల్‌లో 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా అదే కౌన్సిల్‌లో సభ్యులుగా వారు కొనసాగారు. మధ్యలో 1941, 42లో అక్కడ ఫజుల్ హక్ గవర్నమెంట్ బెంగాల్‌లో ఉన్నది. ఆ గవర్నమెంట్‌లో మంత్రిగా కూడా వారు పనిచేసే అవకాశం వారికి లభించింది. అకాడమిక్ క్షేత్రంలో ఆహ్, విద్యా రంగంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి చాలా చిన్న వయసులోనే వారు చేరుకున్నారు. కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ఛాన్సలర్‌గా 1934లో కేవలం 33 సంవత్సరాల వయస్సులో వారు అక్కడ కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. అతి చిన్న వయస్సులో వైస్ ఛాన్సలర్ అయిన వ్యక్తి వారు. అయితే రాజకీయ రంగంలోనే తన సమయాన్ని ఖర్చు చేయాలనే ఉద్దేశ్యంతో యూనివర్సిటీ బాధ్యతల నుంచి 1938 సంవత్సరంలో బయటకొచ్చి హిందూ మహాసభలో ప్రవేశించి 1947 సంవత్సరం వరకు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు హిందూ మహాసభలో అనేక బాధ్యతలు, పదవులు చేపడుతూ వచ్చారు. మధ్యలో 1943 నుంచి 46 వరకు శ్యామప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభ యొక్క ఆల్ ఇండియా ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. 47లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ సలహా మేరకి నెహ్రూ ఒక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్‌తో బాటుగా అనేక మంది కాంగ్రెసేతర దళాలకు పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా స్థానం లభించింది. అంబేద్కర్‌కి స్థానం లభించింది. అదే విధంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కూడా నెహ్రూ గారి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ మినిస్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే 3 సంవత్సరాల తర్వాత నెహ్రూ గారి విధానాలతో విభేదిస్తూ 1950లో ఆ మంత్రివర్గం నుంచి బయటకొచ్చి సంఘ నాయకత్వంతో మాట్లాడి 1951 అక్టోబర్‌లో భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి రాజకీయ రంగంలో ఆయన ఒక కొత్త స్వతంత్ర భారత రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ వ్యవస్థల్ని రాజకీయ వ్యవస్థకి పునాది వేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ జీవితానికి సంబంధించి అనేక విషయాలు మీరు పుస్తకంలో చదవచ్చు. బట్ 2, 3 అంశాలను మాత్రమే నేను విశేషంగా ఫోకస్ చేసి మీ ముందు పెడతా. మనందరికీ తెలుసు భారతదేశ విభజన కోసం జరిగినటువంటి ఆహ్, ఏదైతే ఉద్యమం ఉన్నదో, విభజన కోసం జరిగినట్టు ఏదైతే వేర్పాటువాద ఉద్యమం ఉన్నదో దానికి ముస్లిం లీగ్ నాయకత్వం వహించింది. ముస్లిం లీగ్‌కి నాయకుడుగా మహమ్మద్ అలీ జిన్నా భారతదేశాన్ని ముక్కలు చేయడంలో హిందుస్థాన్, పాకిస్తాన్‌గా ఈ దేశాన్ని విడగొట్టడంలో, విభజించడంలో ప్రముఖ పాత్ర వహించారు. జిన్నా 1940 సంవత్సరంలో పాకిస్తాన్ ప్రతిపాదనని తీసుకొని ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ, స్వయంగా మహాత్మా గాంధీ అందరూ కూడా ఆ ప్రతిపాదనని, దేశ విభజన ప్రతిపాదనని వ్యతిరేకించారు. గాంధీ గారైతే వివిసెక్ట్ మీ బిఫోర్ వివిసెక్టింగ్ దిస్ నేషన్ అని చెప్పారు. ముందు నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయండి. నా శరీరపు ఖండాంతరాల మీదుగానే ఈ ఈ దేశాన్ని ముక్కలు చేయాలి. నేను జీవించి ఉండగా దేశం ముక్కలు కావడానికి వీల్లేదని చెప్పారు. నెహ్రూ గారు ఇది పిచ్చివాళ్ల ప్రలాపన దేశ విభజన అని వ్యాఖ్యానించారు. పార్టిషన్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ నాన్‌సెన్స్ అని చెప్పారు నెహ్రూ గారు. పటేల్ తనదైన శైలిలో కత్తితో కలిపి యుద్ధమైనా చేస్తాం గాని దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పారు. అయితే దురదృష్టం ఏమంటే వారందరి సమక్షంలోనే, వారందరి సాక్షిగానే 1947లో దేశం విభజించబడింది. మహమ్మద్ అలీ జిన్నా భారతదేశాన్ని ముక్కలు చేసే ప్రతిపాదనని తీసుకొచ్చినప్పుడు ఆయన
మొత్తం పంజాబ్, మొత్తం బెంగాల్, ఆ రోజుల్లో బెంగాల్‌లో అస్సాం కూడా ఒక భాగంగా ఉండేది. అస్సాం, బెంగాల్ ఈ అన్ని భాగాలు కలిపి పాకిస్తాన్ కావాలి అని కోరుకున్నారు. అదే డిమాండ్ పెట్టి జిన్నా ఆంగ్లేయుల్ని ఒత్తిడి చేసి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. జిన్నా యొక్క పథకం గనక సఫలమై ఉన్నట్లయితే 1947లో ఇటువైపు మొత్తం పంజాబ్, మరోవైపు మొత్తము బెంగాల్ పాకిస్తాన్‌లో భాగంగా అయి ఉండేది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రారంభం నుంచి బెంగాల్ పాకిస్తాన్‌లో భాగం కావడము, తూర్పు పాకిస్తాన్‌లో భాగం కావడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే బెంగాల్‌లో ఆ సమయంలో 1945, 46, 47లో కొద్దిమంది నాయకులు ఒక విచిత్రమైన ప్రతిపాదనని తీసుకొచ్చారు. అదేమంటే బెంగాల్ అటు భారతదేశంలోనూ, మరోవైపు పాకిస్తాన్‌లోనూ చేరకుండా సమైక్య బెంగాల్ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలి అనే ప్రస్తావన వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ప్రస్తావనని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఏమి చిన్నవాళ్ళు కాదు. శరత్ చంద్ర బోస్, సుభాష్ చంద్ర బోస్ యొక్క సోదరులు. అదేవిధంగా ఆహ్, సుహ్రావర్ది ఆ రోజుల్లో బెంగాల్ ప్రీమియర్‌గా ఉండేవారు. సుహ్రావర్ది. ఇటువంటి నాయకులు బెంగాల్‌లో ఒక స్వతంత్రమైన దేశంగా నిలబెట్టాలనే ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆ చర్చను కూడా ప్రారంభం చేశారు. అటువంటి పరిస్థితుల్లో హిందూ మహాసభ నాయకులుగా ప్రఖర జాతీయవాదిగా శ్యామప్రసాద్ ముఖర్జీ గట్టిగా పట్టుబట్టి ముందు వేవెల్‌తో, ఆ తర్వాత మౌంట్ బ్యాటన్‌తో అందరితోటి మంత్రాలు జరిపి బెంగాల్ పూర్తిగా పాకిస్తాన్‌లోకి గాని, లేదు బెంగాల్ వేరే స్వతంత్రమైన ఒక పొలిటికల్ ఎంటిటీగా గాని అవతరించకుండా గట్టిగా పోరాటం చేసి దాన్ని భారతదేశంలో కనీసం బెంగాల్‌లో ఒక అర్ధ భాగాన్ని, సగం భాగాన్ని భారతదేశంలో ఉండేటట్టుగా వారు వారు సఫలీకృతమైన ప్రయత్నం చేశారు. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1, 2 సార్లు చమత్కారంగా చెప్పారు. ఒక గొప్ప నిజము దాన్ని వారు సరళంగా చెప్పేవారు. జిన్నా పార్టిషన్డ్ ఇండియా, ఐ పార్టిషన్డ్ పాకిస్తాన్ అని చెప్పి. జిన్నా భారతదేశాన్ని ముక్కలు చేస్తే, నేను పాకిస్తాన్‌ని ముక్కలు చేశాను. బెంగాల్ మొత్తం పాకిస్తాన్‌లోకి పోకుండా నేను ఆపాను అని వారు చెప్తూ ఉండేవారు. అది అక్షర సత్యం. ఏ విధంగా అయితే బెంగాల్‌లో అట్‌లీస్ట్ పెద్ద భూభాగాన్ని కాపాడి భారతదేశంలో ఒక భాగంగా ఉంచే ప్రయత్నాన్ని సఫలీకృతంగా చేశారో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అదే విధంగా కాశ్మీర్ విషయంలో కూడా ఆయన అంతే పట్టుదలతో కాశ్మీర్ రేపు స్వతంత్ర భారత ప్రభుత్వాలు నెహ్రూ గారి ప్రభుత్వం యొక్క తప్పిదాల కారణంగా మరలా భారతదేశం నుంచి వేరే ఏ పరిస్థితి రాకూడదు. దేశ విభజన నుంచి, బెంగాల్ విభజన నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి అనే ఒక సందేశాన్ని తీసుకొని గట్టిగా కాశ్మీర్ యొక్క సమస్య విషయంలో గళమెత్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ విషయంలో చేసిన కాంట్రిబ్యూషన్, వారు చేసిన సంఘర్షణ, చివరికి ఆ ఉద్యమంలో వారు చేసిన బలిదానము. దాని తరువాతి పరిణామాలు ఆ బలిదానాన్ని వ్యర్థము కాకుండా చేసేందుకు మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము చేసినటువంటి ఒక గొప్ప గొప్ప నిర్ణయాలు, వాటిని గురించి ప్రస్తావించే ముందు ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవితానికి సంబంధించిన ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తాను. 1950లో నెహ్రూ ప్రభుత్వం నుంచి ఆహ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బయటకొచ్చారు. రిజైన్ చేశారు ఏప్రిల్ మాసంలో. దాదాపు 3 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాజీనామా వెనుక ముఖ్యమైన కారణము ఆనాడు 1950వ సంవత్సరంలో నెహ్రూ పాకిస్తాన్‌కి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లియాఖత్ అలీ ఖాన్ వీరిద్దరి మధ్య జరిగినటువంటి
నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ అని దేన్నైతే మనం చరిత్రలో చదువుతూ ఉంటామో, దేన్నైతే ఢిల్లీ ప్యాక్ట్ అని కూడా చరిత్రలో చెప్తూ ఉంటారో, ఆ ఒప్పందం పట్ల వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ క్యాబినెట్ నుండి రిజైన్ చేశారు. ఆ ఒప్పందంలో 1947 తరువాత దేశ విభజన కారణంగా పెద్ద ఎత్తున మత కలహాలు జరిగి, పాకిస్తాన్‌గా మారిన భూభాగం నుంచి హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో శరణార్థులుగా మారి భారతదేశంలోకి, హిందుస్థాన్‌లోకి, భారతదేశం నుంచి ముస్లింలు తగిన సంఖ్యలో, పెద్ద సంఖ్యలో వాళ్ళు అటు పాకిస్తాన్‌లోకి శరణార్థులుగా వలస వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. మత కలహాలు చాలా పెద్ద ఎత్తున చెలరేగినాయి. ఈ మత కలహాల కారణంగా చాలా పెద్ద సంఖ్యలో మైనారిటీలు భారతదేశంలో నుంచి ముస్లింలు, అటు పాకిస్తాన్ నుంచి హిందువులు, సిక్కులు సరిహద్దులు దాటి ఇరువైపులా వెళ్తూ ఉంటే, ఆ సమయంలో నెహ్రూ, లియాఖత్ అలీలు కలుసుకుని, ఒప్పందం చేసుకుని, జరిగిందేదో జరిగింది. దురదృష్టకరమైన సంఘటనలు జరిగిన మాట వాస్తవము. అయితే ఇక ముందు మన దేశాల్లో ఉండే మైనారిటీల యొక్క సంక్షేమాన్ని మనము స్వయంగా చూడాలి. ఇక ముందు ఆ విధంగా మన 2 దేశాల నుంచి కూడా మైనారిటీలు సరిహద్దులు దాటి వేరే దేశంలోకి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు అనే విధమైన ఒక ఒప్పందాన్ని నెహ్రూ, లియాఖత్ అలీ ఆ ఢిల్లీ ప్యాక్ట్‌లో చేసుకున్నారు. మైనారిటీ కమిషన్స్‌ని ఏర్పాటు చేసే నిర్ణయం కూడా జరిగింది. ఇద్దరు నాయకులు ఈ ఆలోచనని ఈ ప్రతి ఈ ఈ ఈ విధమైన పాలిసీస్‌ని విభేదించారు. అందులో ఒకరు శ్యామప్రసాద్ ముఖర్జీ, రెండో వారు డాక్టర్ అంబేద్కర్. ఇద్దరూ కూడా విభజన, పాకిస్తాన్ నిర్మాణం మత ప్రాతిపదిక మీద జరిగిన కారణంగా మైనారిటీలని ముఖ్యంగా పాకిస్తాన్‌లో ఉండేటటువంటి హిందూ, బౌద్ధ మైనారిటీస్‌ని పాకిస్తాన్ ప్రభుత్వపు దయాదాక్షిణ్యాల మీద వదిలిపెట్టకూడదు. జనాభా బదిలీ, పాపులేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం మంచిది అనే ఒక విధానాన్ని తీసుకొని గట్టిగా నెహ్రూతో విభేదించిన వారు ఇద్దరు నాయకులు కూడా. అదే విషయాన్ని ఆధారంగా చేసుకొని శ్యామప్రసాద్ ముఖర్జీ నెహ్రూ యొక్క క్యాబినెట్ నుంచి బయటకొచ్చారు. ఆ తరువాత అదే సమయంలో భారతదేశానికి కొత్త రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగంలో 2 విషయాలు జరిగినాయి. ఒకటి, కాశ్మీర్ భారతదేశంలో విలీనమయ్యే విషయంలో ఏదైతే ఒక లాజికల్ కన్క్లూషన్‌కి తీసుకువెళ్ళాలో, ఆ లాజికల్ కన్క్లూషన్‌కి తీసుకెళ్లే విషయంలో భారత ప్రభుత్వము, నెహ్రూ స్వయంగా ప్రధానమంత్రి నెహ్రూ విఫలమయ్యారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. లాజికల్ కన్క్లూషన్ అంటే ఏమంటే, మనందరికీ తెలిసి ఉండొచ్చు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మన దేశంలో దాదాపు 560 స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. రాజులు, మహారాజులు, నవాబులు ఉండేవారు. తెలంగాణలో ఇతర చోట్ల నవాబుల రాజ్యం నడుస్తూ ఉండేది. అట్లా దేశంలో దాదాపు 560 సంస్థానాలని సర్దార్ పటేల్ విశేష ప్రయత్నం చేసి భారతదేశపు డొమినియన్‌లో 1947లో మనకి స్వాతంత్రం వచ్చే నాటికి విలీనం చేశారు. కేవలం 2, 3 నెలల వ్యవధిలో ఈ అన్ని సంస్థానాలతో మాట్లాడి వారందరినీ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే కాగితం మీద సంతకం పెట్టించి ఇండియన్ డొమినియన్‌లో విలీనం అయ్యేటట్టు చేశారు. కాశ్మీర్ అందరితో కలిసి విలీనం కాలేదు. ఒక 3, 4 నెలలు లేట్ చేశారు. చివరికి పాకిస్తాన్ కాశ్మీర్‌ని ఆక్రమించడం మొదలుపెట్టగానే చివరికి కాశ్మీర్ యొక్క ఆనాటి మహారాజు ఆయన విలీన కాగితాల మీద సంతకం పెట్టి కాశ్మీర్‌ని 1947లో అక్టోబర్‌లో భారతదేశంలో విలీనం చేసి నిర్ణయం చేశారు. అయితే అక్కడ ఒక చిన్న అన్‌ఫినిష్డ్ విషయం ఏముండిపోయిందంటే, డొమినియన్‌లో విలీనం చేయడం వేరు. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇండియన్ రిపబ్లిక్‌లో పూర్తి స్థాయిలో విలీనం కావడం వేరు. ఈ రెండు వేరు విషయాలు, వేరు స్టేటస్‌లివి.
మిగిలిన 535కు పైగా సంస్థానాలు ఏవైతే భారతదేశంలో విలీనమైనాయో, కొన్ని సంస్థానాలు పాకిస్తాన్‌లో విలీనమైనాయి ఉన్న వాటిల్లో. భారతదేశంలో విలీనమైన 535కి పైగా సంస్థానాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్థలన్నీ కూడా తమ తమ రాజ్యాల యొక్క అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రస్తావన చేసి, తమ రాజ్యాంగాల్ని రద్దు చేసేసుకొని, ఇక ముందు మాకు వేరుగా రాజ్యాంగం ఉండదు. మా అసెంబ్లీ వేరుగా ఉండదు. మేమంతా భారతదేశ పార్లమెంట్‌లో భారతదేశపు రాజ్యాంగం కింద విలీనం అయిపోతున్నాము అని తీర్మానం చేసి సంపూర్ణంగా విలీనం చేశారు. డొమినియన్‌లో ముందు రాజ్యం విలీనమైంది. ఆ తరువాత తమ తమ రాజ్యాంగాలను రద్దు చేసుకొని భారతదేశపు రాజ్యాంగం కిందకొచ్చి ఒకే రిపబ్లిక్‌లో అందరూ కూడా జాయిన్ అయ్యేటటువంటి తీర్మానాల్ని అన్ని సంస్థానాలు చేసినాయి. కానీ కాశ్మీర్ ఆ పని చేయలే. మహారాజా హరిసింగ్ 1947 అక్టోబర్‌లో భారతదేశపు డొమినియన్‌లో అయితే చేరారు. ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ సక్సెషన్ మీద అయితే సంతకం పెట్టారు గానీ, ఆ తరువాత 1950లో భారతదేశపు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈ రాజ్యాంగానికి మేమంతా లోబడి ఉంటాము అనేదైతే తమకి వేరుగా ఉన్న రాజ్యాంగాన్ని ఏదైతే రద్దు చేయాలో ఆ పనిని మహారాజా హరిసింగ్ చేయలే. ఎందుకు చేయలేదంటే అక్కడ షేక్ అబ్దుల్లా అనేటటువంటి నాయకుడు ఎవరైతే జమ్మూ కాశ్మీర్‌లో ఉండేవారో ఆయన నెహ్రూ గారితో మాట్లాడి, మాకు పూర్తిగా భారత రాజ్యాంగంలో విలీనం కావాలి అనే అనే ఆహ్, ప్రస్తావనకి మమ్మల్ని సబ్జెక్ట్ చేయకండి. మా మీద ఆ ఒత్తిడి తీసుకురాకండి. మమ్మల్ని మా రాజ్యాంగం ఉంచుకోనివ్వండి. మాకు కొన్ని అధికారాలను వేరుగా ఉంచుకోనివ్వండి. మొత్తం మీద మేము ఇండియాతోటే ఉంటాము. కానీ మాకు కొన్ని విశేష అధికారాలు ఇవ్వండి. మా రాజ్యాంగాన్ని మమ్మల్ని ఉంచుకోనివ్వండి అని అడిగాం. నెహ్రూ గారు ఆ ఆ షేక్ అబ్దుల్లా యొక్క ప్రస్తావనని స్వీకరించి జమ్మూ కాశ్మీర్‌ని తమ రాజ్యాంగం సెపరేట్‌గా ఉంచుకొనిచ్చారు. అంతేకాదు 1952 సంవత్సరంలో మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని తిరిగి నిర్మాణం చేసుకునేటందుకు కూడా విశేషంగా ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని క్రియేట్ చేశారక్కడ. ఎలాగైతే భారతదేశపు రాజ్యాంగాన్ని రాయడానికి 1947 నుంచి 1949 ఎండ్ వరకు ఒక రాజ్యాంగ సభ పనిచేసిందో, అదే విధంగా 1950 నుంచి 56 వరకు జమ్మూ కాశ్మీర్‌కి వేరే రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు రాజ్యాంగ సభ నడిచింది. ఎవరిచ్చారు ఈ అధికారం అంటే, మన రాజ్యాంగంలో 370 అధికరణాన్ని పెట్టి, వాళ్ళకి సెపరేట్ రాజ్యాంగాన్ని పెట్టుకునే అధికారాన్ని మనం ఇచ్చాం. మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలన్నీ కూడా ఆ రాజ్యాంగము అంగీకరిస్తేనే ఆ రాష్ట్రానికి అమలయ్యేటటువంటి ఒక సెపరేట్ వ్యవస్థను మనం నిర్మాణం చేశాం. మిగిలిన దేశమంతా అన్ని సంస్థానాల లోపల కూడా ప్రధానమంత్రులు ఉండేవారు. దీవాన్ అని ఉండేవారు. దీవాన్ అంటే ప్రధానమంత్రి. ఈ పదవులన్నీ కూడా 47లో డొమినియన్‌లో జాయిన్ అయిన తర్వాత అన్ని రాజ్యాల వాళ్ళు రద్దు చేసేసుకున్నారు. కానీ కాశ్మీర్ ప్రధానమంత్రి పదవిని రద్దు చేసుకోవడానికి ఒప్పుకోలే. ఆ వొకాబులరీని కంటిన్యూ చేస్తాము అని పర్మిషన్ తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి ప్రధానమంత్రి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో షేక్ అబ్దుల్లా గారయ్యారు. రీజెంట్ ఉండేవారు యువరాజు కరణ్ సింగ్. ఆయన్ని సదర్-ఎ-రియాసత్ అని పెట్టారు ఆయన్ని. ఆ విధంగా ఒక భారత రాజ్యాంగంలో సంపూర్ణంగా విలీనం కాకుండా కాశ్మీర్ తనని తాను వేరుగా ఉంచుకోవడానికి అనుమతిని 370 అధికరణం ద్వారా నెహ్రూ గారు కల్పించారు. శ్యామప్రసాద్ ముఖర్జీ దానిని డే 1 నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. 1952లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనసంఘం పార్టీ నుంచి 3 ఎంపీలు ఎన్నికైతే అందులో ఒకరు శ్యామప్రసాద్ ముఖర్జీ కలకత్తా నుంచి ఎన్నికయ్యారు. వారు పార్లమెంటులో చేసిన మొదటి ప్రసంగంలోనే 52లో చేసిన మొట్టమొదటి ప్రసంగంలోనే ఈ 370 అధికరణాన్ని వెంటనే తొలగించాలి. ఇది దేశ యొక్క ఐకమత్యానికి భంగం కలిగించేది. మిగిలిన 535 సంస్థానాలు సంపూర్ణంగా మన రాజ్యాంగంలోకి తమని తాము విలీనం చేసుకుని రిపబ్లిక్‌లో ఒక అవిభాజ్యమైన భాగంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కేవలము అదే యాక్సెషన్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాత కూడా మిగిలిన ఫార్మాలిటీని పూర్తి చేయకపోవడము, దాన్ని మిగిలిన ఫార్మాలిటీ పూర్తి చేసి సంపూర్ణంగా
రాజ్యాంగ పరిధిలోకి తీసుకురావాల్సింది పోయి నెహ్రూ గారు వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడము, ప్రత్యేకంగా వేరే రాజ్యాంగాన్ని పెట్టుకోవడానికి అధికారం ఇవ్వడము, వేరే జెండా పెట్టుకొని ఇవ్వడము, వేరే ప్రధానమంత్రిని పెట్టుకొని ఇవ్వడము ఇది తప్పు. దీనివల్ల దేశం యొక్క ఐకమత్యానికి మరొకసారి ప్రమాదం వస్తుంది అని చెప్పి గళమెత్తినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. 52లో ప్రారంభంలో వారు గళమెత్తిన కారణంగా అప్పటి వరకు ఆహ్, జమ్మూ కాశ్మీర్‌కి ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ ని ఎవరు క్వెషన్ చేయలే. 1950లోనే స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా దాని మీద పార్లమెంట్ లోపల బలంగా గళమెత్తిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆ తర్వాత 1953లో కాశ్మీర్‌లో ఒక నిరాహార దీక్షలో పాల్గొనడానికి వారు కాశ్మీర్‌కి వెళ్లారు. ఆ రోజుల్లో మిగిలిన భారతదేశం నుంచి ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలంటే పెర్మిట్ తీసుకోవాల్సొచ్చేది. పెర్మిట్ సిస్టాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రవేశపెట్టింది. మీరు భారతీయులైనా కూడా మీరు కాశ్మీర్‌లోకి రావాలంటే మా పెర్మిట్ ఉండాలి అని. ఆ పెర్మిట్ వ్యవస్థని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా అంటే భారతీయులు కాశ్మీర్‌లోకి పోవడానికి ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ శ్యామప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్‌లో ఒక నిరాహార దీక్ష సత్యాగ్రహము చేయడానికి వెళ్లారు. వారిని జమ్మూ కాశ్మీర్ యొక్క పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో లఖన్‌పూర్ అనేటటువంటి ప్రదేశంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటితే జమ్మూ కాశ్మీర్ ప్రారంభమవుతుంది. అక్కడ వారిని ఆపివేయడం జరిగింది. మీకు పెర్మిట్ లేదు. మీరు వితౌట్ పెర్మిట్ రావడానికి వీల్లేదు. పెర్మిట్ తీసుకోవాలి అని చెప్పి అధికారులు చెప్పారు. శ్యామ్ ప్రసాద్‌జీ చెప్పారు. పెర్మిట్‌కి వ్యతిరేకంగానే నేను మీ రాష్ట్రంలోకి వచ్చి ప్రదర్శన చేయడానికి వస్తున్నాను. కాబట్టి పెర్మిట్ తీసుకొని వచ్చే ప్రశ్నే లేదు అని. వారిని అక్కడ నిర్బంధించారు. నిర్బంధించిన తర్వాత వారిని వెనక్కి ఢిల్లీ పంపించే అవకాశం ఉన్నది. కానీ అలా చేయకుండా వారిని శ్రీనగర్ తీసుకెళ్ళిపోయారు. శ్రీనగర్ సెంట్రల్ జైల్‌లో పెట్టారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం కొద్దిగా బలహీనం అవ్వడం కారణంగా ఆ సెంట్రల్ జైలు నుంచి తీసుకెళ్లి ఊరు బయట శ్రీనగర్ బయట ఒక కాటేజ్‌లో వారిని ఉంచారు. ఒక మిస్టీరియస్ సర్కమ్‌స్టాన్సెస్‌లో 26థ్ జూన్ 1953 మేలో వారిని అరెస్ట్ చేశారు. 40 రోజుల తర్వాత 26థ్ జూన్ 1953 నాడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ప్రకటించింది గుండెపోటుతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణించారు హాస్పిటల్‌లో అని చెప్పి. ఆ మరణం మీద విచారణ జరగలే. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క తల్లిగారు జోగుమయాదేవి అప్పటికి జీవించి ఉన్నారామె పాపం. ఆమె నెహ్రూ గారికి స్వయంగా లెటర్ రాశారు. నా కుమారుడి యొక్క మరణాన్ని అది సహజ మరణం అని నేను భావించట్లేదు. దాని మీద విచారణ జరగాలి అని. నెహ్రూ లేదు నేను చాలా మందితో మాట్లాడాను. అక్కడ అంత అధికారులతో మాట్లాడాను. ఇది సహజ మరణమే. దీని మీద ఎటువంటి విచారణ అవసరం లేదు అని చెప్పి నెహ్రూ ఆ వృద్ధ మాత యొక్క ప్రార్థనని రిక్వెస్ట్‌ని కూడా తోసిపుచ్చారు నెహ్రూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మరణం మీద సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్ ఇచ్చారని చెప్తారు. స్ట్రెప్టోమైసిన్ నాకు పడదు అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పినా కూడా లేదు ఇదే సరైన మందు అని చెప్పారు. మందు ఇచ్చారు. ఆ మందు కారణంగానే వారు మరణించారు. ఇదంతా ఒక పెద్ద కాన్స్పిరసీ అనేటటువంటి అనేక వాదనలు కూడా తర్వాత కాలంలో ఉంటూ వచ్చాయి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్‌లో ఆందోళన చేయడానికి వెళ్ళినప్పుడు ఉద్యమం చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఒక నినాదాన్ని తీసుకొని వెళ్లారు. ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ చలేంగే. మనది ఒకటే దేశము. ఈ ఒక దేశంలో 2 రాజ్యాంగాలు ఉండకూడదు. ఒక దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు ఉండకూడదు. ఒక దేశానికి 2 జాతీయ జెండాలు ఉండకూడదు. ఇది ఉద్యమం యొక్క నినాదముగా తీసుకుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్‌లోకి వెళ్లారు. అక్కడ వారు బలిదానం చేశారు. వారి బలిదానం యొక్క ఇమ్మీడియేట్ పరిణామం ఏమంటే పెర్మిట్ సిస్టమ్ రద్దయింది. అప్పటి వరకు మీరు, నేను ఎవరిమైనా కాశ్మీర్ ఎళ్ళాలంటే ముందు ఆ ప్రభుత్వం నుంచి ఒక పెర్మిట్ తీసుకోవాల్సొచ్చేది.
వారి యొక్క బలిదానం యొక్క ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఏమంటే ఆ పెర్మిట్ సిస్టమ్ రద్దు చేయబడింది. ఆ తరువాత దేశంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానం కారణంగా ఈ 370 ఆర్టికల్ దానివల్ల ఏర్పడేటటువంటి ప్రమాదము, దేశం యొక్క సమైక్యతకి, దేశం యొక్క ఐకమత్యానికి ఉన్నటువంటి ఛాలెంజ్, దీని మీద నెమ్మదిగా భారతీయ జనసంఘము, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము, ఇతరులు సమాజంలో ఇతర వ్యక్తులు అందరూ చేసిన ప్రయత్నాల కారణంగా ఒక విధమైన జాగరణ నిర్మాణమైంది. ఆ జాగరణ కారణంగా నెమ్మదిగా ఇతర పార్టీల్లో కూడా ఈ 370 ఆర్టికల్ ని వ్యతిరేకించేటటువంటి నాయకులు కొద్దిమంది నిర్మాణమయ్యారు. వారి కారణంగా నెమ్మదిగా 370 యొక్క ప్రభావము క్షీణిస్తూ వచ్చింది. ఒక దశలో 1964లో 63, 64లో స్వయంగా నెహ్రూ కూడా ఈ 370 అధికరణం ఏదైతే ఉన్నదో ఇది దేశం యొక్క లార్జర్ యూనిటీకి ప్రమాదము. అయితే దానంతరం అదే ఇట్ విల్ ఇరోడ్ అండ్ కరోడ్ బై ఇట్ సెల్ఫ్ అనే స్టాండ్ నెహ్రూ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఒక జాగరణ నిర్మాణమైంది. అయితే 370 కొనసాగింది. 370 కారణంగా ఏదైతే ఒక సెపరేటిస్ట్ మనస్తత్వం ఏదైతే ఉన్నదో అది కాశ్మీర్లో పెరుగుతూ వచ్చింది. దాని కారణంగా 90s వచ్చేటప్పటికి 90వ దశకం వచ్చేటప్పటికి ఆ రాష్ట్రంలో తీవ్రవాదం పెరిగింది. పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ పెరిగింది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి చేసే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వానికి 370 అధికరణము పెద్ద ఆటంకంగా పరిణమించింది. వేరే ఒక సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఈ 370 అధికరణము దీనివల్ల ఎటువంటి ప్రమాదం జరిగింది, ఎటువంటి సమస్యలు వచ్చినాయి, ఆ విషయాన్ని మనం విస్తృతంగా చర్చించుకోవచ్చు. అయితే ఈ రెండో సారి మోదీ గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఆగస్టు 5వ తేదీ నాడు మన ప్రభుత్వము ఆ 370వ అధికరణాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేటటువంటి విధంగా మన రాజ్యాంగం లోపల మార్పులు తీసుకొచ్చింది. దాని కారణంగా ఏ ఖండిత భారతపు అఖండత్వం కోసం అని చెప్పి ఆనాడు శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానం చేశారో ఆ అఖండత్వం యొక్క పునాదిని మనం పటిష్టం చేయగలిగాము. ఈరోజు 370 మన రాజ్యాంగంలో నిర్వీర్యం అయిపోయిన తర్వాత 370 పేరుతో ఒక అధికరణం ఉన్నది. బట్ దాంట్లో గతంలో ఉన్నటువంటి అన్ని సెపరేటిస్ట్ వ్యవస్థలన్నీ కూడా సమాప్తం చేయబడినాయి. దాని కారణంగా ఇవాళ ఒక అఖండ భారతంలో అవిభాజ్యమైనటువంటి అంతర్భాగంగా జమ్మూ కాశ్మీర్ ఈ రోజున మారింది. జమ్మూ కాశ్మీర్ ఈరోజు 2 యూనియన్ టెరిటరీస్ గా విభజించబడింది. ఒక యూనియన్ టెరిటరీలో జమ్మూ, కాశ్మీర్ ఘాటీ, కాశ్మీర్ వ్యాలీ ఈ రెండు ఉన్నాయి. ఒక సెపరేట్ యూనియన్ టెరిటరీగా లద్దాఖ్, కార్గిల్ తో సహా లద్దాఖ్ ఆవిర్భవించింది. జమ్మూ కాశ్మీర్ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉన్నదో దాన్ని కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ యొక్క స్టేటస్ దానికి ఇచ్చి మిగిలిన రాష్ట్రాల్లాగానే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మన ప్రభుత్వం ఉన్నది. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎవరైతే భారతీయ జనసంఘ్ సంస్థాపకులో 1951లో నేను ప్రారంభంలో చెప్పినట్టుగా భారతీయ జనసంఘ్ను ఏదైతే వారు స్థాపించారో ఏ ఉద్దేశంతో వారు బలిదానం చేశారో ఆ ఉద్దేశాన్ని సాకారం చేయడంలో మోదీ గారి ప్రభుత్వము 5 ఆగస్టు నాడు 2019 5 ఆగస్టు నాడు తీసుకున్న నిర్ణయము ఒక మహత్వపూర్ణమైన నిర్ణయము. ప్రసాద్ ముఖర్జీ గారికి మనము జాతీయవాద శక్తులందరము మనము సమర్పించేటటువంటి ఒక మంచి శ్రద్ధాంజలి ఆ 370 అధికరణాన్ని సమాప్తం చేయడం. ఆ విధంగా ఖండిత భారతపు అఖండత్వం కోసమని బలిదానం చేసినటువంటి మొట్టమొదటి యోధులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి, వారి ఆత్మకి నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సద్గతి 370 అధికరణాన్ని సమాప్తం చేయడం ద్వారా మనము ఇచ్చాము. అటువంటి మహా వ్యక్తిని ఈ రోజున మీ అందరి సమక్షంలో స్మరించుకునేటువంటి అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితానికి సంబంధించినటువంటి వివరాన్ని మీకు అందించే ఈ ప్రయత్నాన్ని నేను ఇంతటితో ముగిస్తాను.
ధన్యవాదాలు. నమస్కారం.